హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జెమెక్ ఛానల్. ఇదైతే హెచ్ఎఫ్ డీలక్స్ బైక్. ఈ బైక్ చూడండి, గేర్ రాడ్ అనేది గేర్ లివర్ మనం గేర్ వేస్తే అలాగే స్టక్ అయిపోతుంది. న్యూట్రల్ అనేది కావడం లేదు. రన్నింగ్లో బలవంతంగా తొక్కితే కానీ న్యూట్రల్ కావడం లేదు. నేను ఇప్పుడు అలా పైకి అన్నాను కదా, అది అలాగే లేసి ఉంటుంది. మనం కిందికి వచ్చినామంటే కిందికి ఆగిపోతుంది, పైకి వచ్చినామంటే పైకి ఆగిపోతుంది. మనకు అలా అవుతుందంటే లోపల గేర్ బాక్స్లో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, క్లచ్లో ప్రాబ్లం ఉంటుంది. మీకు ఏం ప్రాబ్లం అనేది కూడా చూపిస్తాను. మీ బైక్ ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందంటే ఏం ప్రాబ్లం ఉంటుంది, అది కొత్తది మార్చుకుంటే మనకి ఎంత ఉంటుంది అనేది కూడా పూర్తిగా వివరంగా అయితే ఇందులో మీకు చూపిస్తాను. నీట్గా క్లచ్ కవర్ ఓపెన్ చేసుకోవాలి మనం అయితే ముందుగా. ఎవరైనా వర్క్ నేర్చుకునే పిల్లవాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పూర్తి వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. మీకు కూడా కస్టమర్స్ కూడా అలా జరిగిందంటే ఏం ప్రాబ్లం ఉంటుంది, అది పోయిన స్పేర్ ఎంత పడుతుంది అంతా మీకు వివరంగా అయితే ఇందులో చూపిస్తాను. ఇదైతే హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ BS6. దీనికైతే గేర్లు ఆ విధంగా అయితే స్టక్ కావడం జరిగింది. కాబట్టి ముందుగా మనం క్లచ్ ఛాంబర్ అయితే నీట్గా ఓపెన్ చేసుకోవాలి. క్లచ్ ఛాంబర్ ఓపెన్ చేసుకోవాలంటే అక్కడ సైలెన్సర్ అన్న అడ్డం వస్తుంది BS6కి. అందుకని దీన్ని తీసుకున్నాం. దీన్ని లోపల వీటిని మాత్రం ఖచ్చితంగా స్టార్ బిట్ పెట్టి ఓపెన్ చేయండి, లేదంటే అవి స్లిప్ అయిపోయి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్ బిట్ అయితే పెట్టి ఓపెన్ చేయండి. దీనికి ఆయిల్ చూడండి లోపల ఎంత బ్లాక్ అయిపోయిందో, పూర్తిగా అయితే ఆయిల్ బ్లాక్ అయిపోయింది. కాబట్టి మనం ఎలాగో ఎక్కించామంటే నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కించాలి, లేదంటే ఇలాగే ఉందంటే మళ్ళీ కొత్త ఆయిల్ వేసినామంటే బ్లాక్ అయిపోతుంది. కింద కప్పు మనకి 8mm బోల్టాలు అయితే ఇచ్చింటాడు మనకి 8 సైజువి. వాటిని అయితే 2 కప్పు ఓపెన్ చేసుకొని మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది కానీ చూపిస్తా. కప్పు ఓపెన్ చేసిన తర్వాత క్లచ్ ప్లేట్లు కూడా ఓపెన్ చేస్తే ప్రాబ్లం అనేది అయితే మనకు కనిపిస్తూ ఉంది. కప్పును కూడా స్లిప్ చేయకోకుండా కొంచెం క్రాష్ పెట్టి ఓపెన్ చేసినామంటే స్లిప్ అయ్యే అవకాశం ఉంటాయి. జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం క్లచ్ ప్లేట్ పైన ఉన్న 10 సైజ్ బోల్టాలు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అది తిరుగుతూ ఉంటుంది, కొంచెం తిరిగినా ఏం పర్లేదు. అలా కొంచెం బలవంతంగా అంటే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి, మనకి ఎటువంటి ఇబ్బంది పెట్టకోకుండా. ఆపోజిట్ మాత్రమే ఓపెన్ చేయాలి. ఒకటే సైడ్ ఓపెన్ చేసామంటే ఆ ప్లేట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఓపెన్ చేశారంటే కంపల్సరీగా ఆపోజిట్ మాత్రమే చూసుకొని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత లోపల వచ్చేసి మనకి చిన్న నట్టు ఉంటుంది, ఇటు సైడ్ దానికి వచ్చేసి పెద్ద నట్టు ఉంటుంది. ఒకదానిది ఒకటి వేయకూడదు, ఏవైనా నట్లే కదా అని. దీనికి పెద్ద నట్టు వేసామంటే క్లచ్ పట్టుకోదు. మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను నేను వేరే బైక్కి. కాబట్టి జాగ్రత్తగా అయితే చూసుకొని వేసుకోవాలి వాటిని. ఓపెన్ చేసిన తర్వాత ప్రాబ్లం ఎందుకు, గేర్ అలా ఎందుకు పడడం లేదని అయితే మీకు క్లారిటీగా 90% క్లారిటీగా అయితే నేను చూపిస్తాను. ఇందులో ఉన్నది మనకి చిన్న బోల్ట్, దాన్ని కంపల్సరీగా వేరేది వాడకూడదు, మనం అదే వేసుకొని అయితే తీసుకోవాలి. ఇటు సైడ్ వేయకూడదు దానికి. దీని వెనక మనకు వచ్చేసి ఒక కప్పు వాచర్ ఉంటుంది. మొదటగా కప్పు వాచరు, దాని వెనక 2 కట్ వాచర్లు, దాని వెనక ఓ ప్లేట్ వాచరు, స్టార్ వాచరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదైతే 2 కట్ వాచర్లు, తర్వాత ఒక స్టార్ వాచర్ ఉంటుంది అక్కడ. దీని వెనక వచ్చేసి ఒక బుస్సు, మళ్ళీ దాని వెనక ఒక లావుది వచ్చేసి వాచర్ ఉంటుంది. మీకు ఇక్కడ ప్రాబ్లం చూపిస్తాను, బాగా గమనించండి. ఎందుకు అలా గేర్లు స్టక్ అవుతున్నాయంటే దీన్ని మేము గేర్ విజిల్ అంటున్నాం. ఇది స్టార్ నుంచి పైకి వచ్చేసింది, గమనిస్తున్నారా? నేను వీలు పెట్టిన కాడ అది ఆ కింద స్టార్ బార్డర్లో కూర్చోవాలి, కానీ పైకి వచ్చింది. దాన్ని అయితే మా సైడ్ మేమైతే గేర్ విజిల్ అంటాం. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్లో అయితే పెట్టండి, మీరేమంటారో. అది ఈ పొజిషన్లో అయితే అలా ఉండాలి. అలా లేకోకుండా అలా పైకి లేవడం వల్ల ఆ గేర్లు అయితే మనకి స్టక్ అయిపోతున్నాయి. అలా కిందకు ఉండాలి మనకి. అలా కిందకు ఉండి దాన్ని స్టార్ని అటు ఇటు కదలకుండా సేక్గా అనేకోకుండా చూసుకోవాలి. అదైతే మనం అలా అన్నా సరిపోతుందంటే కొత్తది అయితే తీసుకొచ్చేసేయమన్నాడు. అది ఇప్పటికి ఒక 2-3 సార్లు అలా జరిగిందంట. అందుకని దాన్ని అయితే కొత్తదైతే తీసుకొని రావడం అయితే మనం జరుగుతుంది. దాన్ని ఎల్లంకి బోల్టు 5 బాగున్న ఎల్లంకి తీసుకోండి. ఇంజన్ వాటికి ఏదన్నా స్లిప్ అయిందంటే తర్వాత ఇబ్బంది పడతాం. కాబట్టి దీనికైతే స్ప్రింగు కొత్తది తీసుకొచ్చుకున్నా మనకు స్ప్రింగు రాదు, పాత స్ప్రింగే జాగ్రత్తగా పెట్టుకోండి. కొత్తది తీసుకొని వచ్చి మీకు కొత్త దాని రేటు కూడా చూపిస్తాను. ఇప్పుడు కొత్తది ఎంత ఉందో కూడా చూడండి మీరైతే. అది గేర్ విజిల్ 77 రూపీస్ అయితే ఇది కొత్తది ఉంది మనకి. కొత్తది తీసుకొని వచ్చి అయితే నీట్గా ఫిట్ చేయాలన్నాం. అంతకుముందు దీన్ని ముందుగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్ పట్టుంది కాబట్టి ఇలా ఉందంటే చాలా ఇబ్బంది. అందుకని నీట్గా చూడండి, ఇప్పటికి తేడా. నీట్గా అయితే పెట్రోల్ వేసి అయితే క్లీన్ చేసుకోవడం జరిగింది. దీన్ని గేర్ విజిల్ని నీట్గా ఎక్కించుకోవాలి మనం. గేర్ విజిల్ పోవడం వల్ల మనకు అలా గేర్లో స్టక్ అవుతాయి. దాన్ని కిందికన్నా కూడా సరిపోతుంది కొన్ని బైకులకైతే. దీనికైతే అలా ఎక్కువగా జరుగుతుంది అనే ఉద్దేశంతో కొంచెం మనం గేర్లు ఎక్కువ ఫాస్ట్గా తడని తన్నినట్టు వేస్తుంటారు కొంతమంది. అలా వేశారంటే ఇలా ప్రాబ్లం అయితే వస్తుంది. కాబట్టి గేర్లు మనం క్లచ్ లూజ్ ఉన్న కొంచెం టైట్ చేయించుకొని
వాడుతూ ఉండాలి. క్లచ్ లూజ్ ఉన్న గేర్లు టైట్ పడుతూ ఉంటాయి. అయినా కూడా అలాగే కాలుతో తొక్కడం వల్ల ఇది అదిరి కొంచెం పైకి వస్తుంది గేర్ది. మనం గేర్ వేసినప్పుడు కింద ఉన్న గేర్ లివర్ నేను నొక్కుతున్నాను కదా, అది అదిరి పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గేర్లు వేసేటప్పుడు స్మూత్గా వేయండి. క్లచ్ కూడా దానికి సరిపోయేంత టైట్ ఉందో లేదో చెక్ చేయించుకోండి. ఇప్పుడు క్లచ్ బెల్ వేసిన తర్వాత దాని వెనక ఉన్న స్టార్ వాచర్ మొదటగా మనం వేసుకోవాలి. స్టార్ వాచర్ వేసుకున్న తర్వాత 2 కట్ వాచర్లు వేసుకోవాలి. కట్ వాచర్లు మనకు కింద పడుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటికి గ్రీస్ అయితే పెట్టుకోవచ్చు, ఏమైతే కాదు. గ్రీస్ పెట్టుకోవడం వల్ల గ్రీస్ పెట్టుకొని ఆ కట్ వాచర్లు పడిపోకోకుండా అతికించిన తర్వాత దాని వెనక ఈ కప్పు వాచర్ ఉంటుంది. మళ్ళీ దీన్ని కప్పు వాచర్ అంటాం, అవి పడిపోకుండా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ క్లచ్ ప్లేట్లు వేసుకోవాలి మనం. క్లచ్ ప్లేట్లు 3 ఒక తుక్కు, 4 ఒక బార్డర్లో కూర్చొని ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి అన్నీ ఒకే దాంట్లోకి వేసుకోకుండా నేర్చుకునే పిల్లలు ఉంటారనే ఉద్దేశంతో ప్రతిదీ చెప్తున్నాను, తప్పుగా అయితే అనుకోకండి. దీనికి చిన్న నట్టు, ఇటు సైడ్ దానికి పెద్ద నట్టు పొరపాటున వేసినామంటే పికప్ అనేది బండి మూమెంట్ ఉండదు. కాబట్టి చిన్న నట్టు అయితే వేసుకోండి. దీనికి స్ప్రింగ్స్కి వచ్చేసి మనకి ఒక సైడ్ అయితే పెయింట్ అయితే పూసి కంపల్సరిగా. అలా పెయింట్ పూసిన స్ప్రింగ్స్ అయితే బయటకు వేసుకోండి. గుర్తుగా ఇచ్చింటాడు స్ప్రింగ్స్ అయితే అవి. ఈ ప్లేట్ ఎక్కించేటప్పుడు స్ప్రింగులు కరెక్ట్ చివరన బాగున్నాయో లేదా, కొంచెం రాంగ్ పెట్టినా కూడా ప్లేట్ మెత్తగా పోయి కట్ అవుతాయి. బోల్టాలు కట్ అవుతాయి అంటే ప్లేట్ కట్ అవుతుంది. కాబట్టి ఆ ప్లేట్ ఎక్కించేటప్పుడు అయితే ఆపోజిట్గా బాగా చూసుకొని ఎక్కించండి. దీనికి బేరింగ్ కూడా చెక్ చేశాను, ఆ బేరింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. అందుకని దాన్ని అయితే ఆపోజిట్గానే ఎక్కించండి. మనం ఎటంటే అటు ఎక్కించంటే ఆ ప్లేట్ అనేది కంపల్సరిగా కట్ అవుతుంది. ఎందుకంటే అది అల్యూమినియం ప్లేట్, బీడు అంటాం మేము. ఆ బీడు ప్లేట్ కాబట్టి కంపల్సరిగా కట్ అవుతుంది. కాబట్టి ఆపోజిట్ నీట్గా కట్ చేసుకోండి. కింద వచ్చేసి మనకి ఈ కప్ వచ్చేసి క్లచ్ ప్లేట్లకు అనేది ఆయిల్ అందిస్తూ ఉంటుంది. అందుకని దీనిలోకి మనం ఎక్కువగా హీరో బైక్లకి, తర్వాత టీవీఎస్ బైక్లకి కొన్నిటికి ఆ కప్ అనేది చూస్తూ ఉంటాం. ఆయిల్ ఫ్లోటింగ్ మిగిలిన బైక్లకు ఇస్తాడు డైరెక్ట్గా. వీటికైతే అలా కాకుండా ఇలా కప్పిస్తాడు. మంచి సిస్టమ్ ఇది కూడా. మనకి క్లచ్ ప్లేట్లు ఎప్పుడు తడిగా ఉంటాయి. తర్వాత క్లచ్ సపోర్టర్ వీల్, ఇది లోపల సపోర్ట్ వీల్ ఉంది. దీన్ని అయితే నీట్గా, దీనికైతే పెద్ద నట్టు అయితే కంపల్సరీ వేసుకోవాలి. అవుట్ సైడ్ చిన్న నట్టు, ఇటు సైడ్ పెద్ద నట్టు వేసుకున్న తర్వాత దాన్ని ఫుల్ టైట్ అయితే, ఇంజన్లు ఏవైనా కానీ ఫుల్ టైట్ అయితే చేసుకోండి. దీనికి 4 స్టార్ స్క్రూలు. దీన్ని ఎప్పుడైనా కూడా స్కూల్ లెవర్తో అయితే ట్రై చేయకండి. ఎందుకంటే స్కూల్ లెవర్తో ట్రై చేసామంటే అవి స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్లిప్ అయ్యేదంటే క్లచ్ ఓపెన్ చేస్తున్నప్పుడు హీరో బైక్లకి ఇవే. దీని వెనక డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. ఏ బైక్కి ఇప్పినా కూడా క్రాంక్కి ఆయిల్ సప్లై అయ్యేది ఇక్కడ నుంచే కాబట్టి దాన్ని నీట్గా క్లీన్ చేసుకోండి. ప్యాకింగ్ పైన కొత్తది వేసుకుంటే దాని వెనక ఒక ఆయిల్ సీల్ కూడా ఉంటుంది. ఆ ప్లేట్కి ఆయిల్ సీల్ కూడా నీట్గా అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది, వర్క్ అయిపోయింది, కప్ అయితే ఎక్కించడం జరిగింది. గేర్లు అయితే స్మూత్గా పడుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కస్టమర్కి దీనికైతే మనం ఛార్జ్ అయితే మొత్తం క్లీన్ చేసి ఫిట్టింగ్ చేసిన దానికైతే 200 రూపీస్ అయితే తీసుకున్నాం. హీరో బైక్లకు అంత పెద్దగా వర్క్ అయితే అనిపించదు, వేరేవైతే వర్క్ ఎక్కువగా అనిపిస్తుంది. హీరో బైకులు కాబట్టి సింపుల్గా అయితే ఇంజన్ అయితే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. మీకు కూడా తెలుసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.